ఓకే. మనం ఫైనల్‌గా ఇన్‌స్టాలేషన్ స్టార్ట్ చేయాలి. ఇన్‌స్టాలేషన్ స్టార్ట్ చేసే ముందు ఇక్కడ మనం దిస్ పీసీ డబుల్ క్లిక్ చేసి ఇక్కడ డి డ్రైవ్ అని మనం సి డ్రైవ్ ఫోల్డర్ డబుల్ క్లిక్ చేసి ఇక్కడ ప్రోగ్రామ్ ఫైల్స్ ఫోల్డర్ డబుల్ క్లిక్ చేస్తే మనకి ఇదిగోండి ఈ sap_inst_dr అనే ఫోల్డర్ ఉంది కదా, దీన్ని డిలీట్ చేసేసుకుందాం. ఇది మనకి ప్రీ రిక్వెస్ట్ చెక్ చేసినప్పుడు మనకు ఆ ఫోల్డర్ అనేది క్రియేట్ అయింది. మళ్ళీ ఇప్పుడు ఇన్స్టాలేషన్ స్టార్ట్ చేసినప్పుడు ఆ ఫోల్డర్ అనేది క్రియేట్ అవుతుంది. అది ఇన్స్టాలేషన్ డైరెక్టరీ. మనం ఇన్స్టాలేషన్ చేయాలంటే దిస్ పీసీ డబుల్ క్లిక్ చేసి డి డ్రైవ్ డబుల్ క్లిక్ చేసి మీడియా ఫోల్డర్ డబుల్ క్లిక్ చేసి SWPM ఫోల్డర్ డబుల్ క్లిక్ చేసి స్క్రోల్ డౌన్ చేసి sap_inst డబుల్ క్లిక్ చేసి క్లోజ్ చేసేయాలి. మనము SWPM లోపల ఉన్న sap_inst డబుల్ క్లిక్ చేయడం వల్ల ఏం జరుగుతుంది అంటే సాఫ్ట్వేర్ ప్రొవిజనింగ్ మేనేజర్ ఓపెన్ అవుతుంది. ఆ సాఫ్ట్వేర్ ప్రొవిజనింగ్ మేనేజర్ యూజ్ చేసి మనం ఇన్స్టాలేషన్ అనేది చేయగలము. ఏ SAP సాఫ్ట్వేర్ అయినా, విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్ అయినా, లైనక్స్ ఆపరేటింగ్ సిస్టమ్ అయినా, ఏ ఆపరేటింగ్ సిస్టమ్ లో అయినా మనం ఇన్స్టాలేషన్ చేయాలంటే ఈ సాఫ్ట్వేర్ ప్రొవిజనింగ్ మేనేజర్ యూజ్ చేసి చేస్తాం మనం. ఈ SWPM కేవలం ఇన్స్టాలేషన్ కోసం అంతే కాదు, డిఫరెంట్ మనం యూజ్ చేస్తాము. అది మీకు 1 by 1 మీకు తెలుస్తుంది ఎప్పుడెప్పుడు యూజ్ చేస్తాం అనేది. ఇక్కడ మనం ఎస్ క్లిక్ చేయాలి. ప్రతిసారి సాఫ్ట్వేర్ ప్రొవిజనింగ్ మేనేజర్ ఓపెన్ అయ్యేటప్పుడు మనల్ని ఖచ్చితంగా ఈ యూజర్ నేమ్, ఈ పాస్వర్డ్ అనేది మనల్ని అడగద్ది. ఖచ్చితంగా మనకి ఈ ఆపరేటింగ్ సిస్టమ్ లోకి లాగిన్ అవడానికి ప్రెసెంట్ అయితే మనకి ఒకే ఒక యూజర్ అందుబాటులో ఉంది. ఆ యూజర్ నేమ్ అడ్మినిస్ట్రేటర్. ఆ యూజర్ నేమ్ ఇక్కడ ఇవ్వాలి. ఇచ్చాక ఇక్కడ ఆ యూజర్ యొక్క పాస్వర్డ్ ని మనం ఇవ్వాలి. admin.123 స్మాల్ లెటర్స్ లో ఇచ్చాక మనం సైన్ ఇన్ క్లిక్ చేయాలి. మనకి ఇది స్క్రీన్స్ లాగా ఓపెన్ అవుతుంది. మనకి ఇదంతా స్క్రీన్స్, ఒక్కొక్క పేజ్. అంటే ఇప్పుడు మన బుక్ లో ఒక పేజీ టర్న్ చేసుకుంటూ పోతాం కదా, అలాగా మనకి స్క్రీన్స్ లాగా ఓపెన్ అవుతుంది. మనం ఏంటంటే ఒక్కొక్క స్క్రీన్ ని నిదానంగా ఏం అడుగుతున్నాడు, మనం ఏమి ఇవ్వాలి అనే విధంగా మనం అర్థం చేసుకుంటే చాలా ఈజీగా మనకు అర్థమైపోద్ది. సో ఇప్పుడు చూడండి, ఇక్కడ మీ ప్రోడక్ట్ వర్షన్ డీటెయిల్స్ ని సెలెక్ట్ చేసుకోమంటుంది. అది లిస్ట్. ఇక్కడ ఏంటంటే మీ ప్రోడక్ట్ వర్షన్ డీటెయిల్స్ ని సెలెక్ట్ చేసుకోమని అడుగుతుంది. మన ప్రోడక్ట్ వర్షన్ వచ్చి SAP NetWeaver 7.5. ఈ ఐకాన్ క్లిక్ చేసి ఎక్స్పాండ్ చేయాలి. ఈ లిస్టు ఇది డేటాబేస్ సంబంధించిన లిస్టు. ఈ ప్రోడక్ట్ వర్షన్ ఇన్స్టాల్ చేయడానికి ఇదిగోండి ఈ డేటాబేసెస్ అందుబాటులో ఉన్నాయి. మీరు ఏ డేటాబేస్ యూజ్ చేయాలనుకుంటున్నారని మనల్ని అడుగుతుంది. మన డేటాబేస్ ఇది. ఈ ఐకాన్ క్లిక్ చేసి ఎక్స్పాండ్ చేయాలి. ఇప్పుడు మీరు ఏం చేయాలనుకుంటున్నారు? ప్రిపరేషన్స్ చేయాలనుకుంటున్నారా, ఇన్స్టాలేషన్ చేయాలనుకుంటున్నారా, సిస్టమ్ కాపీ అని అడుగుతుంది. 3 ఆప్షన్స్ ఇచ్చింది. మనం చేయాల్సింది ఇన్స్టాలేషన్ ఎక్స్పాండ్ చేయాలి. ఈ ఐకాన్ క్లిక్ చేసి. ఇప్పుడు మీరు అప్లికేషన్ సర్వర్ అబాప్ ఇన్స్టాల్ చేస్తున్నారా అంటే ఏఎస్ అబాప్, లేదా అప్లికేషన్ సర్వర్ జావానా ఏఎస్ జావా, ఇట్లా కింద కూడా 2 ఆప్షన్స్ ఇచ్చారు, ప్రాసెస్ ఇంటిగ్రేషన్ అని. మనము అప్లికేషన్ సర్వర్ అబాప్ ఇన్స్టాల్ చేస్తున్నాం. ఈ ఐకాన్ క్లిక్ చేయాలి ఎక్స్పాండ్ చేయడానికి. ఇప్పుడు ఇక్కడ మీరు స్టాండర్డ్ సిస్టమ్ ఇన్స్టాలేషన్ చేయాలనుకుంటున్నారా, డిస్ట్రిబ్యూటెడ్ సిస్టమ్ ఇన్స్టాలేషన్ చేయాలనుకుంటున్నారా, హై అవైలబిలిటీ సిస్టమ్ ఇన్స్టాలేషన్ చేయాలనుకుంటున్నారా అని అడుగుతుంది. సో అంతే, మనకి ఇన్స్టాలేషన్స్ లో 3 రకాలు ఉంటాయి. స్టాండర్డ్ సిస్టమ్ ఇన్స్టాలేషన్ అనేది ఒక రకము, డిస్ట్రిబ్యూటెడ్ సిస్టమ్ ఇన్స్టాలేషన్ అనేది ఒక రకము, హై అవైలబిలిటీ సిస్టమ్ ఇన్స్టాలేషన్ అనేది ఇంకో రకం. ఇలాగా 3 రకాల ఇన్స్టాలేషన్స్ అనేది మనకి అందుబాటులో ఉన్నాయి. ఇప్పుడు నేను ఈ ట్రైనింగ్ లో స్టాండర్డ్ సిస్టమ్ అనేది సెలెక్ట్ చేసుకున్నాను. ఈ ఐకాన్ క్లిక్ చేసి ఎక్స్పాండ్ చేశాను. నేను ఎందుకు స్టాండర్డ్ సిస్టమ్ సెలెక్ట్ చేసుకున్నాను అనేది క్లియర్ గా ఇక్కడ మనకు చెప్పేస్తున్నాడు. ఏమని? మీరు SAP NetWeaver 7.5 ప్రోడక్ట్ వర్షన్ యూజ్ చేసి మీరు అబాప్ సిస్టమ్ ని ఇన్స్టాల్ చేస్తున్నారు కదా, మీకు ఈ 3 ఇన్స్టాన్సెస్ ఖచ్చితంగా ఇన్స్టాల్ చేయాలి. ఎందుకంటే మ్యాండేటరీ ఇన్స్టాన్సెస్ అన్నాడు. క్లియర్ గా ఇక్కడ మీకు చాలా క్లియర్ గా చెప్పాడు.
mandatory instances of an SAP NetWeaver 7.5 ABAP system. SAP NetWeaver 7.5 ABAP system లో ఈ 3 mandatory instances. ఒకటి వచ్చి ABAP సెంట్రల్ సర్వీస్ ఇన్స్టాన్స్ ASCS ఇన్స్టాన్స్, ఇంకోటి వచ్చి డేటాబేస్ ఇన్స్టాన్స్, ఇంకోటి వచ్చి ప్రైమరీ అప్లికేషన్ సర్వర్ ఇన్స్టాన్స్. ఈ 3 వచ్చి మ్యాండేటరీ ఇన్స్టాన్సెస్. అంటే ఖచ్చితంగా ఈ 3 ఇన్స్టాన్సెస్ మీరు ఇన్స్టాల్ చేయాలి. ఓకే, నేను స్టాండర్డ్ సిస్టమ్ అనేది ఎందుకు సెలెక్ట్ చేసుకున్నాను అంటే, యాక్చువల్ గా ఓల్డెన్ డేస్ లో స్టాండర్డ్ సిస్టమ్ ని అంటే ఓల్డెన్ డేస్ అంటే నేను నేర్చుకునే టైంలో ఈ స్టాండర్డ్ సిస్టమ్ ని ఏమని పిలిచేవాళ్ళంటే సెంట్రల్ సిస్టమ్ అని పిలిచేవాళ్ళు. ఇప్పుడు ఆ సెంట్రల్ సిస్టమ్ నేమ్ కాస్త స్టాండర్డ్ సిస్టమ్ గా మార్చారు. ఎందుకు మనం స్టాండర్డ్ సిస్టమ్ అనేది సెలెక్ట్ చేసుకుంటామంటే, ఈ 3 ఇన్స్టాన్సెస్ ఒకే సిస్టమ్ లో ఇన్స్టాల్ చేయాలనుకున్నప్పుడు స్టాండర్డ్ సిస్టమ్ సెలెక్ట్ చేసుకోవాలి. ఎప్పుడైతే మనం స్టాండర్డ్ సిస్టమ్ సెలెక్ట్ చేసుకుంటామో ఈ 3 ఇన్స్టాన్సెస్ ఒకే సిస్టమ్ లో ఇన్స్టాల్ అవుతాయి. అది స్టాండర్డ్ సిస్టమ్ అర్థం. స్టాండర్డ్ సిస్టమ్ యొక్క అర్థం ఏంటంటే, ఎప్పుడైతే మనం స్టాండర్డ్ సిస్టమ్ సెలెక్ట్ చేసుకుంటామో ఆ 3 ఇన్స్టాన్సెస్ ఒకే సిస్టమ్ లో ఇన్స్టాల్ అవుతాయి. అది స్టాండర్డ్ సిస్టమ్ మీనింగ్. అంతే. ఇప్పుడు నేను ఈ సిస్టమ్ లో ACS ఇన్స్టాన్స్, డేటాబేస్ ఇన్స్టాన్స్, ప్రైమరీ అప్లికేషన్ సర్వర్ ఇన్స్టాన్స్ ఈ 3 కలిపి ఈ సిస్టమ్ లోనే నేను ఇన్స్టాల్ చేస్తున్నాను. ఈ 3 ఖచ్చితంగా SAP NetWeaver 7.5 ABAP సిస్టమ్ లో ఖచ్చితంగా ఈ 3 ఇన్స్టాన్సెస్ మనం ఇన్స్టాల్ చేయాలి. సో నేను స్టాండర్డ్ సిస్టమ్ సెలెక్ట్ చేసుకుని నెక్స్ట్ క్లిక్ చేస్తున్నాను. డిఫైన్ పారామీటర్స్ అంటే మీకు అర్థమైంది. డిఫైన్ పారామీటర్స్ లో దానికి ఇన్స్టాలేషన్ సంబంధించిన ఏమేం కావాలి, ఇన్పుట్స్ అవన్నీ అడిగి తీసుకుంటుంది. అది డిఫైన్ పారామీటర్స్. అంటే ఒక్కొక్క స్క్రీన్ మనకు ఓపెన్ అయ్యి దీంట్లో మీరు ఏ ఆప్షన్ కావాలి, నాకు ఈ సాఫ్ట్వేర్ కావాలి ప్రొవైడ్ చేయండి, ఈ విధంగా ఉంటుంది డిఫైన్ పారామీటర్స్. మీకు ఇందులో ఈ ఆప్షన్ కావాలా వద్దా, ఓకే నాకు ఈ స్క్రీన్ లో నాకు ఈ సాఫ్ట్వేర్ ప్రొవైడ్ చేయండి, నాకు ఈ స్క్రీన్ లో ఇలాగా అని దానికి ఇన్స్టాలేషన్ కావాల్సిన ఇన్పుట్స్ అన్ని తీసుకుంటుంది. డిఫైన్ పారామీటర్స్ అంటే అర్థం అది. డిఫైన్ పారామీటర్స్ ఇది ఒక రోడ్ మ్యాప్. స్టెప్ 1 ఇన్స్టాలేషన్ లో. ఇప్పుడు ఇక్కడ పారామీటర్ సెట్టింగ్స్ అని పారామీటర్ మోడ్ టిపికల్ కస్టమ్ అని అంటుంది. ఆ టిపికల్ కస్టమ్ కి డిఫరెన్స్ ఏంటి? టిపికల్ అంటే డిఫాల్ట్ సెట్టింగ్స్, కస్టమ్ అంటే మాన్యువల్ సెట్టింగ్స్. అంటే మనం చేంజెస్ చేయాలనుకుంటున్నాం ఇన్స్టాలేషన్ టైంలో, మనకి నచ్చిన సెట్టింగ్స్ అవన్నీ పెట్టుకోవాలనుకుంటున్నాం, డ్రైవ్స్ ఇవన్నీ. దానికోసం మనం కస్టమ్ సెలెక్ట్ చేసుకోవాలి. టిపికల్ అంటే ఏం చేస్తుంది అంటే, ఇన్స్టాలేషన్ ఒక 30 పేజీలు ఉన్నాయి. ఇన్స్టాలేషన్ మొత్తం 30 పేజీలు ఉంటే 30 పేజీలు మనకు ఓపెన్ అవుతుంది. 30లో ఒక 15 పేజీలు ఇంపార్టెంట్ పేజెస్ ఉంటే ఆ ఇంపార్టెంట్ పేజెస్ ఒక్కటే ఓపెన్ చేసి చూపిస్తుంది మనకి. మిమ్మల్ని ఇంటర్వ్యూలో క్వశ్చన్ అడుగుతాడు. ఇప్పుడు టిపికల్ అంటే డిఫాల్ట్ సెట్టింగ్స్ అన్నారు, సెట్టింగ్స్ చేంజ్ చేసుకోలేం కదా. ఇప్పుడు మనం టిపికల్ సెలెక్ట్ చేసుకుని అన్ని సెట్ చేసుకుంటే టిపికల్లో సెట్టింగ్స్ చేంజ్ చేయగలమా చేంజ్ చేయలేమా అని అడుగుతారు. మనం చేంజ్ చేయొచ్చు. ఎక్కడంటే లాస్ట్ లో పారామీటర్ సమ్మరీ స్క్రీన్ లో టిపికల్ సెలెక్ట్ చేసుకున్న లాస్ట్ లో పారామీటర్ సమ్మరీ స్క్రీన్ లో మనం చేంజెస్ చేసుకోవచ్చు సెట్టింగ్స్. కానీ నేను ఈ ట్రైనింగ్ లో కస్టమ్ సెలెక్ట్ చేసుకుంటున్నాను. మీ పర్సనల్ ల్యాప్టాప్ లో మీరు కూడా చేసేటప్పుడు కస్టమ్ అనేది సెలెక్ట్ చేసుకోండి. కస్టమ్ సెలెక్ట్ చేసుకుని ఇక్కడ నెక్స్ట్ క్లిక్ చేయాలి. లాగ్ ఆఫ్ రిక్వైర్డ్. విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్ లో ఈ ఆప్షన్ ఉంటుంది, లైనక్స్ ఆపరేటింగ్ సిస్టమ్ లో ఈ ఆప్షన్ ఉండదు. లాగ్ ఆఫ్ రిక్వైర్డ్ అంటే ఏంటంటే అర్థము, ఇప్పుడు మనం అక్కడ ఓకే కానీ క్లిక్ చేస్తే
మన యూజర్ అడ్మినిస్ట్రేటర్ తో లాగిన్ అయ్యాం కదా, ఆ అడ్మినిస్ట్రేటర్ యూజర్ లాగౌట్ అయిపోతాడు, సైన్ అవుట్ అయిపోతాడు, అంతే ఓఎస్ లాగ్ ఆఫ్ అవుతుంది. మళ్ళీ మనం అడ్మినిస్ట్రేటర్ యూజర్ తో ఆ ఓఎస్ లోకి లాగిన్ అయ్యాకే ఇన్స్టాలేషన్ కంటిన్యూ అవుతుంది. అది రూల్ అలా పెట్టుకున్నాడు, సాఫ్ట్వేర్ డిజైన్ అలా చేశాడు. ఖచ్చితంగా మనం లాగ్ ఆఫ్ అనేది చేయాలి. ఇన్స్టాలేషన్ మనం కంటిన్యూ చేయాలంటే ఖచ్చితంగా ఇక్కడ లాగ్ ఆఫ్ చేయాలి, ఓకే క్లిక్ చేయాలి. మీకు తెలిసిందే, మనం ప్రతిసారి ఈ ఆపరేటింగ్ సిస్టమ్ లోకి మనం లాగిన్ అవ్వాలంటే ఇక్కడ బిఎం క్లిక్ చేసి ఇక్కడ సెండ్ కంట్రోల్ ప్లస్ ఆల్ ప్లస్ డిలీట్ క్లిక్ చేసి యూజర్ నేమ్ అడ్మినిస్ట్రేటర్, నా అడ్మినిస్ట్రేటర్ పాస్వర్డ్ వచ్చి admin.123 అని ఇస్తున్నాను. ఇదిగోండి సాఫ్ట్వేర్ ప్రొవిజనింగ్ మేనేజర్ అనేది ఓపెన్ అవుతుంది. మనం ఓపెన్ చేయలేదు చూడండి, ఆటోమేటిక్ గా లాగ్ ఆఫ్ తర్వాత మనం ఈ ఆపరేటింగ్ సిస్టమ్ లోకి లాగిన్ అవగానే సాఫ్ట్వేర్ ప్రొవిజనింగ్ మేనేజర్ ఓపెన్ అవుతుంది చూడండి. ఇది ఎక్కడి నుంచి కంటిన్యూ అవుతుందంటే ఇందాక లాగ్ ఆఫ్ తర్వాత నెక్స్ట్ స్క్రీన్ ఏది రావాలో ఆ స్క్రీన్ నుంచి ఇది కంటిన్యూ అవుతుంది. ఎస్ క్లిక్ చేయాలి. మనం ఇప్పుడు యూజర్ నేమ్ పాస్వర్డ్ అనేది ఎంటర్ చేయాలి. మనం ఇప్పుడు ఇక్కడ యూజర్ నేమ్ పాస్వర్డ్ ఎంటర్ చేయాలి. యూజర్ నేమ్ వచ్చి అడ్మినిస్ట్రేటర్. ప్రతిసారి మనం సాఫ్ట్వేర్ ప్రొవిజనింగ్ మేనేజర్ ఓపెన్ చేసేటప్పుడు యూజర్ నేమ్ పాస్వర్డ్ ఎంటర్ చేయాలి ఖచ్చితంగా. పాస్వర్డ్ వచ్చి admin.123, సైన్ ఇన్ క్లిక్ చేస్తాం. ఇక్కడ ఎంఎస్ SQL సర్వర్ డేటాబేస్ ఒక్కటే ఈ ఆప్షన్ వస్తుంది. మనం ఎప్పుడైతే ఎంఎస్ SQL సర్వర్ డేటాబేస్ యూజ్ చేస్తున్నామో అప్పుడు ఒకటే ఈ ఆప్షన్ వస్తుంది. ఏంటంటే రీస్టార్ట్ చేయాలి. మనం ఇప్పుడు ఇక్కడ ఎస్ క్లిక్ చేస్తే రీస్టార్ట్ అవుతుంది. నో క్లిక్ చేస్తే మనం మాన్యువల్ గా రీస్టార్ట్ చేయాలి. ఇప్పుడు ఇక్కడ ఎస్ క్లిక్ చేయాలి, ఆటోమేటిక్ గా రీస్టార్ట్ అవుతుంది. కేవలం ఈ ఆప్షన్ ఎంఎస్ SQL సర్వర్ డేటాబేస్ యూజ్ చేస్తున్నప్పుడే మనకు వస్తుంది ఈ ఆప్షన్. వేరే డేటాబేస్ యూజ్ చేసినప్పుడు మాత్రం ఇది చేయాల్సిన అవసరం లేదు. ఓకే, ఇక్కడ కంట్రోల్ యూజర్ నేమ్ మళ్ళీ లాగిన్ అవ్వాలి. మళ్ళీ ఇప్పుడు అంతే, ఇందాక మనం రీస్టార్ట్ అయ్యాం కదా, దాని నెక్స్ట్ స్క్రీన్ నుంచి ఓపెన్ అవుతుంది. సాఫ్ట్వేర్ ప్రొవిజనింగ్ మేనేజర్ ఓపెన్ అయ్యి మనం సాఫ్ట్వేర్ ప్రొవిజనింగ్ మేనేజర్ కి క్రెడెన్షియల్స్ ఇచ్చాక నెక్స్ట్ స్క్రీన్ నుంచి ఓపెన్ అవుతుంది. ఎస్ క్లిక్ చేయాలి.
యూజర్ నేమ్ అడ్మినిస్ట్రేటర్ పాస్వర్డ్ admin.123 సైన్ ఇన్ క్లిక్ చేయాలి. ఓకే, ఇప్పుడు ఎస్ఏపి సిస్టమ్ ఐడి అని అంటుంది. దీన్ని మీరు ఎస్ఏపి సిస్టమ్ ఐడి అని పిలవచ్చు, లేదా షార్ట్ కట్ లో ఈ విధంగా కూడా మీరు పిలవచ్చు, ఎస్ఏపి ఎస్ఐడి అంటే. ఎస్ఐడి అంటే సిస్టమ్ ఐడెంటిఫికేషన్. అంటే మీరు ఇప్పుడు ఒక ఎస్ఏపి సిస్టమ్ ఇన్స్టాల్ చేస్తున్నారు కదా, దాన్ని నేను ఎలా ఐడెంటిఫై చేయాలి అని అడుగుతుంది మనల్ని. సో మీరు ఐడెంటిఫికేషన్ కోసము ఒక నేమ్ ఇవ్వండి, దాన్నే మనం ఎస్ఏపి సిస్టమ్ ఐడి అని పిలుస్తాం, లేదా ఎస్ఐడి అని పిలుస్తాం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎన్డబ్ల్యూడి అని క్యాప్స్ లెటర్స్ లో ఇచ్చాను. ఈ ఎస్ఏపి సిస్టమ్ ఐడి మీకు నచ్చినట్టు, మీకు ఇష్టమైనట్టు మీకు ఇవ్వడానికి కుదరదు. దానికి ఒక రూల్ ఉంది. ఏం రూల్ అది? 3 ఆల్ఫా న్యూమరిక్ క్యారెక్టర్స్. 3 ఆల్ఫా న్యూమరిక్ క్యారెక్టర్స్ అంటే అర్థం ఏంటి? ఫస్ట్ లెటరు A to Z, సెకండ్ లెటరు A to Z అన్న ఇవ్వచ్చు, లేదా 0 to 9 అన్న ఇవ్వచ్చు. థర్డ్ లెటర్ కూడా అంతే. ఈ థర్డ్ లెటర్ కూడా మనం అలాగే ఇవ్వాలి. సో ఈ రూల్ ప్రకారం. అలాగే ఎస్ఐడి ఎప్పుడు క్యాప్స్ లెటర్స్ లోనే ఇవ్వాలి, స్మాల్ లెటర్స్ లో ఇవ్వకూడదు. అలాగే ఎస్ఐడిలో ఎలాంటి స్పెషల్ క్యారెక్టర్స్ ఉండదు. అలాగే రిజర్వ్డ్ ఎస్ఐడిస్ ఉంటాయి మనకి, ఎస్ఏపి, యాడ్, ఇలాగా రిజర్వ్డ్ ఎస్ఐడిస్ ఉంటాయి, అవి ఇవ్వకండి. కంపెనీలో మీరు ఇన్స్టాల్ చేసేటప్పుడు మీ కంపెనీలో ఇక్కడ ఏ ఎస్ఏపి సిస్టమ్ ఐడి ఇవ్వాలనేది కంపెనీ వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు. ఆ డీటెయిల్స్ మీరు ఇక్కడ ఎంటర్ చేయాలి. అలాగే నా ఇన్స్టాలేషన్ డ్రైవ్ సి డ్రైవ్ అని అడుగుతుంది. కాదు, ఈ డ్రాప్ డౌన్ బాక్స్ క్లిక్ చేసి మన ఇన్స్టాలేషన్ డ్రైవ్ డి డ్రైవ్. ఇన్స్టాలేషన్ కంప్లీట్ అయ్యాక చూసుకుంటే మనకి డి డ్రైవ్ లో ఈ విధంగా యుఎస్ఆర్ ఫోల్డర్ క్రియేట్ అయ్యి, ఎస్ఏపి ఫోల్డర్ క్రియేట్ అయ్యి, దాని లోపల మనం ఇచ్చిన ఎస్ఐడితో ఒక ఫోల్డర్ అనేది క్రియేట్ అవుద్ది. ఎక్కడ? మన డి డ్రైవ్ లో క్రియేట్ అవుద్ది ఈ విధంగా. ఇదిగోండి, అదే ఇక్కడ చెప్తున్నాడు మీకు. ఇదిగోండి, ఇన్స్టాలేషన్ డ్రైవ్ లోకి వెళ్తే మీకు యుఎస్ఆర్ అనే ఒక ఫోల్డర్ ఉంటుంది, దాని లోపల ఎస్ఏపి అనే ఒక ఫోల్డర్ ఉంటుంది. దాని లోపల మీరు ఇప్పుడు ఇక్కడ ఏదైతే నేమ్ ఇచ్చారో ఎస్ఏపి సిస్టమ్ ఐడి, ఆ నేమ్ తో ఒక ఫోల్డర్ క్రియేట్ అవుద్ది. అంతే, ఇప్పుడు మనకి డి డ్రైవ్ లో క్రియేట్ అవుద్ది. ఇదిగోండి, ది ఎస్ఏపి సిస్టమ్ ఐడి ఈజ్ అన్ ఐడెంటిఫైయర్ ఫర్ యువర్ ఎస్ఏపి సిస్టమ్. మీ యొక్క ఎస్ఏపి సిస్టమ్ ని ఐడెంటిఫై చేయడాని కోసమే ఈ ఎస్ఏపి సిస్టమ్ ఐడి అనేది. మనల్ని ఎలా ఐడెంటిఫై చేస్తారు? మన పేరు ద్వారా మనల్ని ఐడెంటిఫై చేస్తారు. అలాగే మీ యొక్క ఎస్ఏపి సిస్టమ్ ఐడిని మీరు ఐడెంటిఫై చేయడాని కోసమే ఈ ఎస్ఏపి సిస్టమ్ ఐడి. ఇట్ మస్ట్ బి యూనిక్ త్రూ అవుట్ యువర్ సిస్టమ్ ల్యాండ్స్కేప్. అంటే అర్థం ఏంటంటే కంపెనీ సిస్టమ్స్ అన్ని ఆ సిస్టమ్ ల్యాండ్స్కేప్ లోపల ఉంటాయి. కంపెనీ సిస్టమ్స్ అన్ని ఆ సిస్టమ్ ల్యాండ్స్కేప్ లోపల ఉంటాయి. మీకు చెప్తానండి క్లియర్ గా. ఇప్పుడు మనము ఇంటర్నెట్కి వెళ్ళాం. ఇంటర్నెట్కి వెళ్ళినప్పుడు ఇంటర్నెట్ లో 10 క్యాబిన్స్ ఉన్నాయి అనుకోండి. అతను ప్రతిదానికి క్యాబిన్ 1, క్యాబిన్ 2, క్యాబిన్ 3 అలా పెట్టుకున్నాడు. కానీ అన్ని క్యాబిన్స్ కి క్యాబిన్ 1 అనే నేమ్ పెట్టుకోడు. ఎందుకంటే ప్రతి క్యాబిన్ కి వేరే వేరే నేమే పెట్టుకోవాలి. అలాగే ఇక్కడ కూడా కంపెనీ సిస్టమ్ ల్యాండ్స్కేప్ లో ఆ కంపెనీకి సంబంధించిన సిస్టమ్స్ అన్ని ఉంటాయి. ఆ సిస్టమ్స్ కి, ప్రతి సిస్టమ్ కి వేరే వేరే ఎస్ఏపి సిస్టమ్ ఐడి ఇవ్వాలి.
యూనిక్ అంటే డిఫరెంట్ అర్థము. యూనిక్ అంటే అర్థం ఏంటంటే డిఫరెంట్. అంటే ఒక సిస్టమ్ ఒక ఎస్ఏపి సిస్టమ్ ఐడి మెయింటైన్ చేస్తుంటే అదే సిస్టమ్ ఐడిని వేరే సిస్టమ్ కి మనం మెయింటైన్ చేయలేము. సో ఇప్పుడు మనం ఈ పేజ్ లో కేవలం ఎస్ఏపి సిస్టమ్ ఐడి ఇచ్చి ఇన్స్టాలేషన్ డ్రైవ్ ఇచ్చి నెక్స్ట్ పేజ్ కి వెళ్ళాలి. నెక్స్ట్ క్లిక్ చేయాలి. ఇది డొమైన్ నేమ్ FUDN. ఇదిగోండి, ఒకవేళ కొన్ని మంది డొమైన్ మెయింటైన్ చేయరు. ఈ విధంగా ఉంటది కొన్ని మంది. ఇదిగోండి, అప్పుడు ఏంటంటే ఇక్కడ డొమైన్ నేమ్ ఇవ్వకుండా నెక్స్ట్ పేజ్కి వెళ్ళాలంటే ఇదిగోండి ఇది డీసెలెక్ట్ చేసుకుంటే మనం డొమైన్ నేమ్ ఇవ్వాల్సిన అవసరం లేదు. ఇక్కడ డీసెలెక్ట్ చేసుకుంటే అదే ఈ విధంగా ఇది మన కరెక్ట్ డొమైన్ నేమ్. సో DNS డొమైన్ నేమ్ ఫర్ SAP సిస్టమ్ స్టార్ మార్క్. ఎప్పుడైతే ఇది సెలెక్ట్ చేసుకున్నారో స్టార్ మార్క్ అంటే కంపల్సరిగా ఈ ఫీల్డ్ అనేది మీరు ఇవ్వాలి. ఇది మన డొమైన్ నేమ్. నెక్స్ట్ క్లిక్ చేయాలి. ప్రతి స్క్రీన్ మనము స్లోగా ఆలోచించుకొని ఏం అడుగుతున్నారు, మనం ఏమి ఇవ్వాలి, ఎందుకు ఇవ్వాలి, ఈ విధంగా ప్రతి స్క్రీన్ నిదానంగా మనం ఆలోచించుకొని కానీ చేస్తే చాలా ఈజీగా ఉంటుంది. మాక్సిమం అన్ని ఇన్స్టాలేషన్స్ ఒకేలాగా ఉంటాయి. రెగ్యులర్ గానే ఆ డొమైన్ నేము, SAP సిస్టమ్ ఐడి, ఈ మాస్టర్ పాస్వర్డ్ స్క్రీన్స్ ప్రతి ఇన్స్టాలేషన్ లో ఈ స్క్రీన్స్ అనేది వస్తుంది. మన డేటాబేస్ ని బట్టి కొన్ని స్క్రీన్సే మారుతాయి తప్ప చాలా వరకు ఒక 10 స్క్రీన్లు రిపీటెడ్. అంటే ప్రతి ఇన్స్టాలేషన్ మీరు ఏ ప్రోడక్ట్ వర్షన్ మనం ఇన్స్టాల్ చేసినా ఒక 10 స్క్రీన్లు కామన్ గా ఓపెన్ అవుతాయి. సో ఇక్కడ ఏంటంటే మాస్టర్ పాస్వర్డ్ అని అడుగుతున్నాడు. అంటే ఇక్కడ ఒక పాస్వర్డ్ ఇవ్వండి అంటున్నారు. కంపెనీలో మనం ఇన్స్టాల్ చేసేటప్పుడు కంపెనీ వాళ్ళు ఇస్తారు మాస్టర్ పాస్వర్డ్. అసలు ఏంటి మాస్టర్ పాస్వర్డ్, దీనివల్ల నాకు యూజ్ ఏంటి అనేది మీకు ఒక డౌట్ రావచ్చు. అంటే ఆ విధంగా మనం థింక్ చేయాలి. మనము ఇన్స్టాలేషన్ చేసేటప్పుడు మనం ఎలా థింక్ చేయాలంటే అసలు ఏంటి మాస్టర్ పాస్వర్డ్ అనేది మీరు ఒకసారి థింక్ చేసుకోవాలి. ఈ మాస్టర్ పాస్వర్డ్ అనేది ఏంటంటే మనము ఇప్పుడు ఏం ఇన్స్టాల్ చేస్తున్నాం ఈ సిస్టమ్ లో, ప్రైమరీ అప్లికేషన్ సర్వర్ ఇన్స్టాన్స్, ASCS ఇన్స్టాన్స్, డేటాబేస్ ఇన్స్టాన్స్. ఈ 3 ఇన్స్టాన్సెస్ మనం ఇన్స్టాల్ చేస్తున్నాం. ఈ 3 ఇన్స్టాల్ చేస్తున్నాం కదా మనము ఒకే సిస్టమ్ లో. ఇప్పుడు అంటే ఈ సిస్టమ్ లో 3 ఇన్స్టాన్సెస్ అందుబాటులో ఉంటాయి ఇన్స్టాలేషన్ తర్వాత. ఇప్పుడు ఈ 3 ఇన్స్టాన్సెస్ ని మనం స్టార్ట్ చేయాలి. ఈ 3 ఇన్స్టాన్స్ ని మనం ఎలా స్టార్ట్ చేయగలమంటే ఈ మాస్టర్ పాస్వర్డ్ ద్వారా. ఈ పాస్వర్డ్ కావాలి. ఆ 3 ఇన్స్టాన్సెస్ ని మనం స్టార్ట్ చేయాలంటే ఆ మాస్టర్ పాస్వర్డ్ అనేది మనకు అవసరం. అందువల్ల ఇక్కడ ఒక పాస్వర్డ్ అనేది మనం సెట్ చేసుకుంటాం. ఫైనల్ F caps letters ఫైనల్ _2345 అలాగా 2 times ఇవ్వాలి. మన పర్సనల్ ల్యాప్టాప్ లో మనం ఇన్స్టాల్ చేసేటప్పుడు మనకు నచ్చిన పాస్వర్డ్ రూల్ ప్రకారంగా మనం ఇచ్చుకోవచ్చు. అదే కంపెనీలో ఇన్స్టాల్ చేసేటప్పుడు కంపెనీ వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు. కంపెనీ వాళ్ళు ఇచ్చిన డీటెయిల్స్ ని మనం అక్కడ ఎంటర్ చేయాలి. అది నేను ఇచ్చిన మాస్టర్ పాస్వర్డ్. సో మాస్టర్ పాస్వర్డ్ 2 times ఎంటర్ చేశాక నెక్స్ట్ క్లిక్ చేయాలి. నెక్స్ట్. ఇప్పుడు ఇది మనల్ని అడుగుతుంది, మీరు లోకల్ ఇన్స్టాలేషన్ చేస్తున్నారా, డొమైన్ ఇన్స్టాలేషన్ చేస్తున్నారని. ఇక్కడ మీకు సమాధానం కూడా ఉంది. ఇఫ్ యూ వాంట్ ద SAP సిస్టమ్ టు రన్ ఆన్ వన్ హోస్ట్, అంటే మీరు ఇన్స్టాన్సెస్ అన్ని ఒకే సిస్టమ్ లో ఇన్స్టాల్ చేసి ఒకే సిస్టమ్ ని మీరు రన్ చేయాలనుకుంటే లోకల్ ఇన్స్టాలేషన్. ఇక్కడ బై డిఫాల్ట్ గా లోకల్ సెలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ క్లిక్ చేయాలి మనం. సో ఇప్పుడు ఇక్కడ ఏంటంటే ఈ స్క్రీన్ లో ఆపరేటింగ్ సిస్టమ్ యూజర్స్ అని ఒక 2 యూజర్స్ నేమ్స్ ఇచ్చింది. ఒక యూజర్ నేమ్ NWDID ఏమో, పాస్వర్డ్ వచ్చి మాస్టర్ పాస్వర్డ్. ఇంకో యూజర్ నేమ్ వచ్చి ఇది SAP సర్వీస్ NWD, పాస్వర్డ్ వచ్చి మాస్టర్ పాస్వర్డ్. అంటే ఇప్పుడు దాకా నేను ఈ ఆపరేటింగ్ సిస్టమ్ లోకి లాగిన్ అవడానికి ఏ క్రెడెన్షియల్స్ యూజ్ చేసేవాడిని, నాకు ఈ ఆపరేటింగ్ సిస్టమ్ లోకి లాగిన్ అవడానికి నాకు ఇప్పుడు దాకా ఒకే ఒక యూజర్ అడ్మినిస్ట్రేటర్ యొక్క పాస్వర్డ్ admin.123. ఇవి నాకు అందుబాటులో ఉన్నాయి. ఈ
ఆ విండోస్ సర్వర్ 2025 OS లోకి లాగిన్ అవుతానికి. ఇప్పుడు ఇన్స్టాలేషన్ కంప్లీట్ అయ్యాక మనం ఈ యూజర్ ని కూడా యూజ్ చేసుకోవచ్చు. ఎన్డబ్ల్యూడి ఏడిఎం. ఓకే, దాన్ని ఎస్ఐడి ఏడిఎం అంటారు. ఎన్డబ్ల్యూడి అనేది మన ఎస్ఏపి సిస్టమ్ ఐడి. దీని యొక్క పాస్వర్డ్ ఏంటి? నా మాస్టర్ పాస్వర్డ్. ఈ క్రెడెన్షియల్స్ యూజ్ చేసి నేను ఈ ఆపరేటింగ్ సిస్టమ్ లోకి లాగిన్ అవ్వగలను. ఎప్పుడు? ఇన్స్టాలేషన్ తర్వాత నేను ఈ యూజర్ నే కాకుండా ఈ యూజర్ ని కూడా నేను యూజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇక్కడ ఆ డీటెయిల్స్ నేను నోట్ చేసుకున్నాను. నెక్స్ట్ క్లిక్ చేయాలి ఇక్కడ మనం. ఇది మనల్ని ఏమని అడుగుతుందంటే, మీరు డేటాబేస్ సాఫ్ట్వేర్ ఎంఎస్ ఎస్క్యూఎల్ సర్వర్ డేటాబేస్ సాఫ్ట్వేర్ ఈ కంప్యూటర్ లోనే మీరు ఇన్స్టాల్ చేశారా, మీ కంప్యూటర్ నేమ్ ఇదేనా అని మనల్ని అడుగుతుంది. ఇదే కరెక్ట్ గానే ఉంది. నెక్స్ట్ క్లిక్ చేస్తుంది. ఇప్పుడు ఏంటంటే ఇక్కడ డిబిఎస్ఐడి ఉంది చూడండి. డేటాబేస్ ఐడి అంటాం. దాని షార్ట్ కట్ లో మనము డిబిఎస్ఐడి అంటాం. అంటే మీ ఎస్ఏపి సిస్టమ్ నే కాకుండా డేటాబేస్ ను కూడా ఐడెంటిఫై చేయడానికి ఒక నేమ్ అనేది ఇవ్వాలి మనం. దాన్ని మనం నేమ్ అని పిలవకుండా ప్రొఫెషనల్ లో వచ్చి డేటాబేస్ ఐడి అంటాము, లేదా డిబిఎస్ఐడి అంటాము. ఇక్కడ మన ఈ ట్రైనింగ్ లో ఏంటంటే మన డిబిఎస్ఐడి కూడా ఎన్డబ్ల్యూడి. మన ఎస్ఏపి సిస్టమ్ ఐడి ఎస్ఏపి ఎస్ఐడి ఇది కూడా ఎన్డబ్ల్యూడి. అంటే మన ఎస్ఏపి సిస్టమ్ ఐడి డేటాబేస్ ఐడి రెండు ఒకటే. సో అదే ఇక్కడ మీకు చెప్తున్నాడు. ఇదిగోండి, డిబిఎస్ ఐడి ఎస్ఏపి సిస్టమ్ ఐడి రెండు ఒకటే. అంటే మీరు ఎస్ఏపి సిస్టమ్ ఐడి ఎన్డబ్ల్యూడి ఇచ్చారు కదా, మీ డేటాబేస్ ఐడి కూడా ఎన్డబ్ల్యూడినే అని మనకు చెప్తుంది. నెక్స్ట్ క్లిక్ చేయాలి. ఇప్పుడు స్క్రోల్ డౌన్ చేస్తే నాకు ఎస్ఏపి ఈఎక్సి డాట్స్ ఆరు, ఐజెస్ ఈఎక్సి డాట్స్ ఆరు, ఐజెస్ హెల్పర్ డాట్స్ ఆరు, ఎస్ఏపి ఈఎక్సి డిబి డాట్స్ ఆరు, ఈ 4 ఫైల్స్ నాకు ఇవ్వండి. స్టేటస్ స్టిల్ మిస్సింగ్ అంటే అర్థం ఏంటంటే ఆ 4 ఫైల్స్, ఆ 4 ఫైల్స్ నాకు ఇవ్వండి అని మనల్ని అడుగుతుంది. ఇప్పుడు ఈ 4 ఫైల్స్ ఇవ్వకుండా మీరు నెక్స్ట్ క్లిక్ చేస్తే నెక్స్ట్ పేజ్ కి వెళ్ళలేరు. నాకు ఆ 4 ఫైల్స్ కరెక్ట్ ఫైల్స్ ఇస్తేనే మిమ్మల్ని నేను నెక్స్ట్ పేజ్ కి పంపిస్తాను అని మనల్ని అడుగుతుంది. ఇప్పుడు మనం ఏం చేయాలంటే, మనం ఆల్రెడీ సాఫ్ట్వేర్ డౌన్లోడ్ చేసుకున్నాం కాబట్టి బ్రౌజ్ క్లిక్ చేసి డి డ్రైవ్ లో మీడియా ఫోల్డర్ లోపల ఈ కెర్నల్ ఫోల్డర్ లోపల ఫైల్స్ ఉన్నాయి మనకి. ఇదిగోండి, ఐజెస్ ఈఎక్సి డాట్స్ ఆరు, ఐజెస్ హెల్పర్ డాట్స్ ఆరు, ఎస్ఏపి ఈఎక్సి డిబి డాట్స్ ఆరు, ఎస్ఏపి ఈఎక్సి డాట్స్ ఆర్. ఇందులో ఎస్ఏపి పోస్ట్ ఏజెంట్ డాట్స్ ఆర్ కూడా ఉంది, కానీ ఈ ఫైల్ అడగలేదు. ఎస్ఏపి పోస్ట్ ఏజెంట్ డాట్స్ ఆర్ ఫైల్ ఇవ్వమని అడగలేదు. కానీ మనం కెర్నల్ ఫోల్డర్ అనేది సెలెక్ట్ చేసుకుంటున్నాం. ఈ కెర్నల్ ఫోల్డర్ లోపల ఈ 5 ఫైల్స్ ఉంది. అంటే ఈ ఎస్ఏపి పోస్ట్ ఏజెంట్ డాట్స్ ఆర్ ఫైల్ కూడా తీసేసుకుంటుంది. ఓకే క్లిక్ చేయాలి. ఇప్పుడు మనం నెక్స్ట్ క్లిక్ చేయాలి. ఇప్పుడు ఆ ఎస్డబ్ల్యూపిఎం ఏం చేస్తుందంటే మొత్తం చెక్ చేసుకుంటది. మనం ఏదైతే 5 ఫైల్స్ ఇచ్చామో ఆ 5 ఫైల్స్ ని చెక్ చేసుకొని మనకి రిజల్ట్ స్క్రీన్ అనేది చూపిస్తుంది. ఓకే, ఇప్పుడు మనము స్క్రోల్ డౌన్ చేయాలి.
ఇదిగోండి మనకి స్టేటస్ అవైలబుల్ అని చూపిస్తుంది. అవైలబుల్ అంటే అర్థం ఏంటంటే మీరు నాకు కరెక్ట్ ఫైల్ ఇచ్చారు, నెక్స్ట్ పేజ్ కి మీరు వెళ్ళొచ్చు అని చెప్తుంది. ఒకవేళ ఫైల్ ఇచ్చాక కూడా ఇక్కడ స్టేటస్ స్టిల్ మిస్సింగ్ ఉంటే మనం రాంగ్ ఫైల్ ఇచ్చామని అర్థము. సో ఫైల్ ఇచ్చాక ఇక్కడ స్టేటస్ అవైలబుల్ అని ఉంటే మనం కరెక్ట్ ఫైల్ ఇచ్చామని అర్థం. ఇప్పుడు ఈ నాలుగిట్లో ఏదో ఒక ఫైల్ కానీ స్టేటస్ స్టిల్ మిస్సింగ్ చూపిస్తే నెక్స్ట్ పేజ్ కి వెళ్ళాం. అది ఏవైతే ఫైల్స్ 4 ఫైల్స్ అడిగిందో ఆ 4 ఫైల్స్ స్టేటస్ అవైలబుల్ ఉంటేనే మనం నెక్స్ట్ పేజ్ కి వెళ్ళగలము. సో ఇప్పుడు మనం నెక్స్ట్ పేజ్ కి వెళ్ళొచ్చు, మనం కరెక్ట్ ఫైల్స్ ఇచ్చాం కాబట్టి. ఇక్కడ మనం ఇప్పుడు నెక్స్ట్ క్లిక్ చేయాలి ఈ స్క్రీన్ లో. సో మీకు ఇప్పుడు అర్థమైంది మనం ఆ 5 ఫైల్స్ కెర్నల్ ఫైల్స్ ముందే ఎందుకు మనం డౌన్లోడ్ చేసి పెట్టుకున్నామంటే ఇన్స్టాలేషన్ టైంలో అవి లేకుండా మనం ఇన్స్టాలేషన్ చేయలేము. ఆ ఫైల్స్ అడగద్ది కాబట్టి అవి ప్రొవైడ్ చేయాలి. ఇప్పుడు చూడండి ఆ ఫైల్స్ మనం అక్కడ ఇవ్వకుండా నెక్స్ట్ పేజ్ కి మనం వెళ్ళలేము. అంటే ఇన్స్టాలేషన్ టైంలో ఆ కెర్నల్ సాఫ్ట్వేర్ అనేది మనకి అవసరం, అందుకోసమే ముందే మనం డౌన్లోడ్ చేసి పెట్టుకున్నాము. ఇదిగోండి ఇప్పుడు స్క్రోల్ డౌన్ చేస్తే SAP పోస్ట్ ఏజెంట్ .sar ఫైల్, ఇదిగోండి స్టేటస్ అవైలబుల్ SAP పోస్ట్ ఏజెంట్ .sar. అంతే, ఇందాక ఇచ్చేసాం కాబట్టి ఇక్కడ స్టేటస్ అవైలబుల్ ఉంటే ఈ ఫైల్ మనం ఇవ్వాల్సిన అవసరం లేదు. స్టేటస్ స్టిల్ మిస్సింగ్ ఉంటేనే మనం ఆ ఫైల్ ఇవ్వాలి. స్టేటస్ అవైలబుల్ ఉన్నప్పుడు ఆ ఫైల్ మనం ఇవ్వాల్సిన అవసరం లేదు. అంతే, ఇప్పుడు మనం నెక్స్ట్ పేజ్ కి వెళ్ళొచ్చు. మనకు నెక్స్ట్ పేజ్ కి వెళ్ళడానికి పర్మిషన్ ఉంది. నెక్స్ట్ క్లిక్ చేయాలి. సో ఇప్పుడు ఇక్కడ ఏంటంటే SAP పోస్ట్ ఏజెంట్ అనేది ఉంది కదా, దాని గురించి చెప్తున్నారు. సో ఒకే సిస్టమ్ లో, ఇదే సిస్టమ్ లో మీరు ఇన్స్టాల్ చేయాలనుకుంటున్నారా SAP పోస్ట్ ఏజెంట్? నెక్స్ట్ మనం ఎక్కడైతే ఇన్స్టాల్ చేస్తామో ఆ సిస్టమ్ లో ఖచ్చితంగా SAP పోస్ట్ ఏజెంట్ ఇన్స్టాల్ అవుతుంది. ఇప్పుడు SAP ADM అనేది SAP పోస్ట్ ఏజెంట్ యూజర్ నేమ్. అంటే మీరు SAP పోస్ట్ ఏజెంట్ లోకి మీరు లాగిన్ అవ్వాలంటే SAP ADM యూజర్ నేమ్ యూజ్ చేయాలి. పాస్వర్డ్ వచ్చి మీ మాస్టర్ పాస్వర్డ్ final_2345. అంటే SAP పోస్ట్ ఏజెంట్ లోకి మీరు లాగిన్ అవ్వచ్చు. కొన్ని సందర్భాల్లో SAP పోస్ట్ ఏజెంట్ లోకి మీరు లాగిన్ అవ్వాలంటే ఈ క్రెడెన్షియల్స్ మీరు యూజ్ చేసుకోవాలి లాగిన్ అవ్వడానికి. ఆ డీటెయిల్సే మనకి ఇక్కడ చెప్పింది. SAP పోస్ట్ ఏజెంట్ యూజర్ నేమ్ ఇది, పాస్వర్డ్ మీరు ఇచ్చిన మాస్టర్ పాస్వర్డ్ అని చెప్తుంది. నెక్స్ట్ పేజ్ కి వెళ్ళాలి. ఆ డీటెయిల్స్ మనం నోట్ చేసుకున్నాక నెక్స్ట్ పేజ్ కి వెళ్ళాలి. ఇదిగోండి ఇప్పుడు మనకి క్లియర్ గా ఇది మనల్ని అడుగుతుంది. ఇన్స్టాలేషన్ ఎక్స్పోర్ట్ ఫైల్ కావాలి నాకు, నెట్వీవర్ 750. అంటే SAP నెట్వీవర్ 7.5 యొక్క ఇన్స్టాలేషన్ ఎక్స్పోర్ట్ సాఫ్ట్వేర్ నాకు ఇవ్వండి అని అడుగుతుంది. బ్రౌజ్ క్లిక్ చేసి డి డ్రైవ్ లో మీడియా ఫోల్డర్ లోపల ఇది ఫోల్డర్, ఈ ఫోల్డర్ సెలెక్ట్ చేసుకుని ఓకే క్లిక్ చేసి నెక్స్ట్ క్లిక్ చేయాలి. అందుకే ఇన్స్టాలేషన్ ముందే మనకి నెట్వీవర్ 7.5 యొక్క ఇన్స్టాలేషన్ ఎక్స్పోర్ట్ ఫైల్ అడగద్ది కాబట్టి దాన్ని మనం డౌన్లోడ్ చేసుకుని ఎక్స్ట్రాక్ట్ చేసి పెట్టుకున్నాం. ఎందుకంటే ఇన్స్టాలేషన్ టైంలో మనం ఆ ఫైల్ ని ప్రొవైడ్ చేయాలి కాబట్టి ముందే డౌన్లోడ్ చేసుకుని ఎక్స్ట్రాక్ట్ చేసి పెట్టుకున్నాము. ఆ ఫైల్ లేకుండా మనం ఇన్స్టాలేషన్ చేయలేము. ఒకవేళ మీరు ఇప్పుడు ఇన్స్టాలేషన్ టైంలో అడిగింది కదా, ఇప్పుడు డౌన్లోడ్ చేసుకుని ఎక్స్ట్రాక్ట్ చేసుకుని కూడా ప్రొవైడ్ చేయవచ్చు. లేదా మీరు ముందే డౌన్లోడ్ చేసి పెట్టుకుని ఎక్స్ట్రాక్ట్ చేసి పెట్టుకోవచ్చు. అంటే ఇప్పుడు నాకు తెలుసు ఏ సాఫ్ట్వేర్స్ అడగద్దు ఈ ఇన్స్టాలేషన్ అన్నప్పుడు నేను ముందే డౌన్లోడ్ చేసి పెట్టుకుంటాను ఎక్స్ట్రాక్ట్ చేసుకుని. లేదు మీకు తెలీదు అన్నప్పుడు ఇన్స్టాలేషన్ చేసే టైంలో అది అడిగినప్పుడు ఏ ఫైల్ అయితే అది అడిగిందో దాన్ని మనం డౌన్లోడ్ చేసి ఎక్స్ట్రాక్ట్ చేసి ఇవ్వటం. అది ఇప్పుడు చెక్ చేసుకుంటుంది మనం ఇచ్చిన ఫైల్ కరెక్టా లేదా అని మొత్తం చెక్ చేసుకుని నెక్స్ట్ స్క్రీన్ కి వెళ్తుంది అది. సో ఇప్పుడు MS SQL సర్వర్ డేటాబేస్ స్కీమా. ప్రతి డేటాబేస్ కి స్కీమా యూజర్ అని ఉంటుంది. ప్రతి డేటాబేస్ కి స్కీమా యూజర్ అని ఉంటుంది. ఇక్కడ వచ్చి NWD. సో స్కీమా యూజర్ నేమ్ వచ్చి NWD, దాని యొక్క పాస్వర్డ్ వచ్చి final_2345 మాస్టర్ పాస్వర్డ్. సో ఈ డీటెయిల్స్ కూడా మనం సేవ్ చేసుకుని నెక్స్ట్ క్లిక్ చేయాలి. ఇప్పుడు ఇక్కడ ఏంటంటే 1 minute.
సో ఇక్కడ ఏంటంటే మీ సిపి కోర్సు మీరు యూజ్ చేస్తున్న సర్వర్ యొక్క సిపి కోర్సు 4 నుంచి 8 లోపల ఉంటే స్మాల్ సిస్టమ్ సెలెక్ట్ చేసుకోండి. 4 ఫర్ స్మాల్ సిస్టమ్. మీ సిస్టంలో సిపి కోర్సు 8 నుంచి 16 లోపల ఉంటే మీడియం సిస్టమ్ సెలెక్ట్ చేసుకోండి. మీ సిస్టమ్ యొక్క సిపి కోర్సు 16 నుంచి 32 వరకు ఉంటే లార్జ్ సిస్టమ్ సెలెక్ట్ చేసుకోమని చెప్పండి. స్మాల్ సెలెక్ట్ చేసుకున్నాను నేను. నా సిస్టంలో అయితే ఉన్న సిపి కోర్సు నేను మీడియం సెలెక్ట్ చేసుకోవచ్చు. కానీ ఏంటంటే నేను స్మాల్ సెలెక్ట్ చేసుకున్నాను. మీరు కూడా మీ ల్యాప్టాప్స్ అన్ని మాక్సిమం స్మాలే ఉంటాయి. స్మాల్ సెలెక్ట్ చేసుకుని నెక్స్ట్ క్లిక్ చేయండి. ఇప్పుడు ఏంటంటే ఈ 4 ఫైల్స్ ఉన్నాయి కదా, ఇవి డేటా ఫైల్స్. ఇంకోటి అక్కడ మనం 4 ఫర్ స్మాల్ సిస్టమ్ సెలెక్ట్ చేసుకున్నాం కాబట్టి ఇక్కడ 4 డేటా ఫైల్స్ వచ్చాయి. అక్కడ 8 ఫర్ మీడియం సిస్టమ్ కానీ సెలెక్ట్ చేసుకుంటే ఇక్కడ 8 డేటా ఫైల్స్ వస్తాయి. సో ఇప్పుడు ఇవేంటంటే డేటా ఫైల్స్ అలాగే లాగ్ ఫైల్. ఇవి ఎక్కడ ఇన్స్టాల్ అవుతున్నాయంటే డి డ్రైవ్ లో ఇన్స్టాల్ అవుతున్నాయి అని చెప్పింది. దీన్ని మనం ఏం చేయాలంటే ఇక్కడ మౌస్ క్లిక్ చేసి NWD/ అలాగా ప్రతి దానికి ఇవ్వాలి. NWD/. ఈ విధంగా. ఎందుకు నేను అలా చేశానంటే ఇప్పుడు డి డ్రైవ్ లో ఇన్స్టాలేషన్ తర్వాత డి డ్రైవ్ లో NWD అనే ఫోల్డర్ లోపల ఈ ఫైల్స్ అనేది ఇన్స్టాల్ అవుతాయి. డి డ్రైవ్ లో NWD అనే ఫోల్డర్ లోపల ఆ ఫైల్స్ అనేది ఇన్స్టాల్ అవుతాయి. అంటే ఒక ఫోల్డర్ లో సెట్ చేసాను అవన్నీ. అంటే ఇన్స్టాలేషన్ కంప్లీట్ అయి చూసుకుంటే డి డ్రైవ్ లోకి వెళ్ళి చూసుకుంటే మనకి NWD అనే ఒక ఫోల్డర్ ఉంటుంది. ఆ ఫోల్డర్ కానీ మనం ఓపెన్ చేసి చూస్తే ఆ ఫోల్డర్ లోపల ఈ ఫైల్స్ అనేది ఉంటాయి. ఇక్కడ మనం నెక్స్ట్ క్లిక్ చేయాలి. ఇది డేటాబేస్ సంబంధించిన మెమరీ కాన్ఫిగరేషన్. ఎప్పుడు రికమెండ్ చేసేది డిఫాల్ట్. సో డిఫాల్ట్ మెమరీ కాన్ఫిగరేషన్ ఆప్షన్ ఉంచేసి మనం ఇక్కడ చేంజెస్ చేసేది ఏం లేదు. నెక్స్ట్ క్లిక్ చేయాలి. ఇది కూడా అంతే. సో ఇది కాన్ఫిగరేషన్ డేటాబేస్ సంబంధించింది. ఇది కూడా మనం డిఫాల్ట్ ఉంచాలి. ఇక్కడ చేంజెస్ ఏం లేదు. నెక్స్ట్ క్లిక్ చేయాలి. ఇక్కడ నెక్స్ట్ క్లిక్ చేయాలి. మనం చేసేది ఏం లేదు ఈ పేజీలో. నెక్స్ట్ క్లిక్ చేయాలి. ఇక్కడ మీరు ఈ ప్యారల్ జాబ్స్ అనేది పెంచుకుంటారా అని మనల్ని అడుగుతుంది. నేనైతే 3 ఇచ్చాను. మీరు ఏమైనా ఇంక్రీజ్ చేసుకుంటారా? ఇంక్రీజ్ ఎలా చేసుకోవాలంటే 3 ఇంటూ నంబర్ ఆఫ్ సిపి కోర్స్ గా మీరు చేసుకోవాలి అని అంటుంది. అంటే మీ సిపి కోర్సు ఎన్ని ఉంటే దానికి ఇంటూ 3 వేసి మీరు ఈ ప్యారల్ జాబ్స్ పెంచుకోవాలనుకుంటే పెంచుకోండి అని మనకు చెప్తుంది. నేనైతే డిఫాల్ట్ అవే ఉంచుతున్నాను. చేంజెస్ ఏం చేయట్లేదు. నెక్స్ట్ క్లిక్ చేస్తున్నాను. ఇదేం చెప్తుందంటే ఇన్స్టాలేషన్ కంప్లీట్ అయ్యాక ఇన్స్టాలేషన్ అయిన వెంటనే ఇమీడియట్లీగా ఈ 2 నోట్స్ ని ఇంప్లిమెంట్ చేసి పెట్టండి సిస్టమ్ లో అని చెప్తున్నాడు. నోట్ నంబర్స్ ఇవి అని మనకు చెప్తున్నాడు. నెక్స్ట్ క్లిక్ చేయాలి. ఆ నోట్ నంబర్ సేవ్ చేసుకుని నెక్స్ట్ క్లిక్ చేసేసేది. ఇప్పుడు ఇక్కడ మనం ఏమేమి ఇన్స్టాన్సెస్ ఇన్స్టాల్ చేస్తున్నాము? మనము 3 ఇన్స్టాన్సెస్ ఇన్స్టాల్ చేస్తున్నాం. ఈ 3 ఇన్స్టాన్సెస్ ఇన్స్టాల్ చేస్తున్నాం మనం. ఇక్కడ ఏంటంటే ప్రైమరీ అప్లికేషన్ సర్వర్ ఇన్స్టాన్స్ కి నేను ఇన్స్టాన్స్ నంబర్ 00 ఇచ్చాను అని చెప్తుంది. SWPM అయితే నేను ప్రైమరీ అప్లికేషన్ సర్వర్ ఇన్స్టాన్స్ కి ఇన్స్టాన్స్ నంబర్ 00 ఇస్తున్నాను అని చెప్తుంది. ఇన్స్టాన్స్ నంబర్ అనేది 2 డిజిట్ నంబర్. అంటే మనకి 00 నుంచి 97 వరకు ఇన్స్టాన్స్ నంబర్ అందుబాటులో ఉన్నాయి.
సో ఇక్కడ ప్రైమరీ అప్లికేషన్ సర్వర్ ఇన్స్టాన్స్ కి ఇన్స్టాన్స్ నంబర్ 00 ఇస్తున్నాను. నువ్వు అది యూజ్ చేసుకుంటే అది యూజ్ చేసుకో, లేదా నువ్వు వేరేది ఇవ్వాలనుకుంటే వేరేది ఇవ్వు అని చెప్తుంది. ఎవరు ఎస్డబ్ల్యూపీఎం అడుగుతుంది, నేను ఇది సజెస్ట్ చేస్తున్నాను నీకు, నీకు ఇది వద్దు అనుకుంటే నీకు ఇష్టమైన వాల్యూ ఇవ్వు అని అడుగుతుంది. నేను 21 ఇచ్చాను. అలాగే ఏసిఎస్ ఇన్స్టాన్స్ నంబర్ కూడా అది ఒక నంబర్ సజెస్ట్ చేసింది, నేను అక్కడ 20 ఇస్తున్నాను. ఇక్కడ ఇన్స్టాన్స్ నంబరు ప్రతి ఇన్స్టాన్స్ కి వేరే వేరే ఇన్స్టాన్స్ నంబర్ ఇవ్వాలి. ఇప్పుడు రెండిటికి నేను 20 అని ఇచ్చి నెక్స్ట్ క్లిక్ చేస్తే నెక్స్ట్ పేజీకి పంపేదు. మనం రెండిటికి ఒకే ఇన్స్టాన్స్ నంబర్ ఇచ్చి మనం నెక్స్ట్ క్లిక్ చేస్తే నెక్స్ట్ పేజ్కి మనం వెళ్ళలేము. రెండిటికి వేరే వేరే ఇన్స్టాన్స్ నంబర్ ఇవ్వాలి. ఆ ఇన్స్టాన్స్ నంబర్ ఏంటంటే మీ ఇన్స్టాన్స్ ని ఐడెంటిఫై చేస్తుంది. ఇదిగోండి, మన ఇన్స్టాన్స్ నంబర్ ఏంటంటే మన ఇన్స్టాన్స్ ని ఐడెంటిఫై చేయటమే కాకుండా స్టాండర్డ్ కమ్యూనికేషన్ పోర్ట్స్ కూడా డిఫైన్ చేస్తుంది. ఇక్కడ మనం 3 ఇన్స్టాన్సెస్ ఇన్స్టాల్ చేస్తుంటే డేటాబేస్ ఇన్స్టాన్స్ కి మాత్రం ఇన్స్టాన్స్ నంబర్ అడగలేదు. అంటే అర్థం ఏంటంటే డేటాబేస్ ఇన్స్టాన్స్ కి ఇన్స్టాన్స్ నంబర్ తో అవసరం లేదు అని అర్థం. ఇప్పుడు ఇక్కడ మనం నెక్స్ట్ క్లిక్ చేయాలి. ఈ డీటెయిల్స్ సేవ్ చేసుకుని నెక్స్ట్ క్లిక్ చేయాలి. కంపెనీలో మనం ఇన్స్టాల్ చేసేటప్పుడు ప్రైమరీ అప్లికేషన్ సర్వర్ ఇన్స్టాన్స్ కి ఏ నంబర్ ఇవ్వాలి, ఏసిఎస్ ఇన్స్టాన్స్ కి ఏ నంబర్ ఇవ్వాలి అనేది కంపెనీ వాళ్ళు ఇస్తారు. నెక్స్ట్ క్లిక్ చేయాలి. ఇప్పుడు ఇక్కడ మీరు ఏసిఎస్ ఇన్స్టాన్స్ నంబరు 20 కాదా, మెసేజ్ సర్వర్ ఎక్కడ ఉంటదంటే ఏసిఎస్ ఇన్స్టాన్స్ లోపల ఉంటది. మెసేజ్ సర్వర్ ఏసిఎస్ ఇన్స్టాన్స్ లోపల ఉంటది. అందువల్ల ఈ సిస్టమ్ యొక్క అబాప్ మెసేజ్ సర్వర్ పోర్ట్ నంబర్ వచ్చి 3620 అనేది ఏసిఎస్ ఇన్స్టాన్స్ నంబర్. అలాగే ఇంటర్నల్ అబాప్ మెసేజ్ సర్వర్ పోర్ట్ నంబర్ వచ్చి 3920 అనేది ఏసిఎస్ ఇన్స్టాన్స్ నంబర్. సో ఈ డీటెయిల్స్, ఈ 2 డీటెయిల్స్ సేవ్ చేసుకుని నెక్స్ట్ క్లిక్ చేయాలి. ఇప్పుడు మీరు ఇన్స్టాల్ చేసే 3 ఇన్స్టాన్సెస్ లో ప్రైమరీ అప్లికేషన్ సర్వర్ ఇన్స్టాన్స్ ఉంది కదా, దాని లోపల వర్క్ ప్రాసెస్ అని ఉంటాయి. డేటాబేస్ ఇన్స్టాన్స్ లో వర్క్ ప్రాసెస్ ఉండవు. ఎందుకు? డేటాబేస్ ఇన్స్టాన్స్ అనేది అప్లికేషన్ సర్వర్ ఇన్స్టాన్స్ కాదు కాబట్టి. అలాగే ఏసిఎస్ ఇన్స్టాన్స్ లోపల కూడా వర్క్ ప్రాసెస్ ఉండవు, ఎందుకంటే అది అప్లికేషన్ సర్వర్ ఇన్స్టాన్స్ కాదు కాబట్టి. వర్క్ ప్రాసెస్ వచ్చి అప్లికేషన్ సర్వర్ ఇన్స్టాన్స్ లోపలే ఉంటాయి. సో మనం ఇన్స్టాల్ చేసే 3 ఇన్స్టాన్సెస్ లో ప్రైమరీ అప్లికేషన్ సర్వర్ ఇన్స్టాన్సే అప్లికేషన్ సర్వర్ ఇన్స్టాన్స్. ప్రైమరీ అంటే మీరు మెయిన్ అనుకోవచ్చు, లేదా ఫస్ట్ అప్లికేషన్ సర్వర్ ఇన్స్టాన్స్ అనుకోవచ్చు, లేదా మెయిన్ అప్లికేషన్ సర్వర్ ఇన్స్టాన్స్ అనుకోవచ్చు. సో ఇప్పుడు అది చెప్తుంది, ఈ ప్రైమరీ అప్లికేషన్ సర్వర్ ఇన్స్టాన్స్ లో నేను 10 డైలాగ్ వర్క్ ప్రాసెస్, 6 బ్యాక్గ్రౌండ్ వర్క్ ప్రాసెస్ ఇన్స్టాల్ చేస్తున్నానని మనకి ఎస్డబ్ల్యూపిఎం చెప్తుంది. ఎస్డబ్ల్యూపిఎం మనల్ని అడుగుతుంది, డైలాగ్ వర్క్ ప్రాసెస్ మీరు ఏమైనా పెంచుకుంటారా తగ్గించుకుంటారా, బ్యాక్గ్రౌండ్ వర్క్ ప్రాసెస్ మీరు ఏమైనా పెంచుకుంటారా తగ్గించుకుంటారా అని మనల్ని అడుగుతుంది. ఎవరు? ఎస్డబ్ల్యూపిఎం అడుగుతుంది. అంటే ఇక్కడ మనము డైలాగ్ వర్క్ ప్రాసెస్, బ్యాక్గ్రౌండ్ వర్క్ ప్రాసెస్ మనం పెంచుకోవచ్చు తగ్గించుకోవచ్చు. కానీ ఒక రూల్ ఉంది, మినిమం 2 డైలాగ్ వర్క్ ప్రాసెస్ ఖచ్చితంగా మెయింటైన్ చేయాలి. మాక్సిమం వచ్చి 100. అలాగే బ్యాక్గ్రౌండ్ వర్క్ ప్రాసెస్ మినిమం 1 ఒక బ్యాక్గ్రౌండ్ వర్క్ ప్రాసెస్ మెయింటైన్ చేయాలి మనం. సో నేనైతే ఎస్డబ్ల్యూపిఎం డిఫాల్ట్ గా ఏ వాల్యూ అయితే సజెస్ట్ చేసిందో నేను దాన్నే ప్రిఫర్ చేస్తున్నాను. కంపెనీలో అయితే మీకు అక్కడ ఏదైనా వాల్యూ చేంజ్ చేయాలంటే కంపెనీ వాళ్ళు ఇస్తారు, ఎన్ని డైలాగ్ వర్క్ ప్రాసెస్ అక్కడ సెట్ చేయాలి, ఎన్ని బ్యాక్గ్రౌండ్ వర్క్ ప్రాసెస్ సెట్ చేయాలనేది. ఇక్కడ నెక్స్ట్ క్లిక్ చేస్తున్నాను. అంటే నాకు ఇన్స్టాలేషన్ కంప్లీట్ అయిపోయాక ప్రైమరీ అప్లికేషన్ సర్వర్ ఇన్స్టాన్స్ లో 10 డైలాగ్ వర్క్ ప్రాసెస్, 6 బ్యాక్గ్రౌండ్ వర్క్ ప్రాసెస్ అందుబాటులో ఉంటాయి. ఇప్పుడు మనకి ప్రైమరీ అప్లికేషన్ సర్వర్ ఇన్స్టాన్స్ లోపల ఐసిఎం ఉంటుంది, ఇంటర్నెట్ కమ్యూనికేషన్ మేనేజర్. ప్రైమరీ అప్లికేషన్ సర్వర్ ఇన్స్టాన్స్ లోపల ఉంటుంది అది మనకి. ఆ ఐసిఎం లోకి మీరు లాగిన్ అవ్వాలంటే యూజర్ వెబ్ ఏడిఎం. ఆ ఐసిఎం లోకి మీరు లాగిన్ అవ్వాలంటే యూజర్ వెబ్ ఏడిఎం యూజ్ చేయండి. పాస్వర్డ్ వచ్చి మీ మాస్టర్ పాస్వర్డ్ అని చెప్తుంది. ఈ డీటెయిల్స్ నేను నోట్ చేసుకుంటున్నాను. ఆ డీటెయిల్స్ ఎస్డబ్ల్యూపిఎం మనకి చెప్పింది క్లియర్ గా. ఐసిఎం లోకి మీరు లాగిన్ అవ్వాలంటే, ఈ సిస్టమ్ లో ఇంటర్నెట్ కమ్యూనికేషన్ మేనేజర్ లోకి మీరు లాగిన్ అవ్వాలంటే మీ యూజర్ ఇది, పాస్వర్డ్ ఇది అని చెప్తుంది క్లియర్ గా.
సో ఇప్పుడు నెక్స్ట్ క్లిక్ చేయాలి. ఆ డీటెయిల్స్ సేవ్ చేసుకుని నెక్స్ట్ క్లిక్ చేసేసండి. ఇప్పుడు ఇక్కడ మీరు ఈ సిస్టమ్ ని సిస్టమ్ ల్యాండ్స్కేప్ డైరెక్టరీ SLD అని పిలుస్తాం. మీరు SLD అని పిలవచ్చు, లేదా ఫుల్ ఫామ్ లో సిస్టమ్ ల్యాండ్స్కేప్ డైరెక్టరీ అని పిలవచ్చు. సిస్టమ్ ల్యాండ్స్కేప్ డైరెక్టరీలో ఈ సిస్టమ్ ని మీరు యాడ్ చేయాలనుకుంటున్నారా అని మనల్ని అడుగుతుంది. యాడ్ చేయాలనుకుంటే ఇక్కడ యూజ్ ఎగ్జిస్టింగ్ SLD ఫర్ రిజిస్ట్రేషన్ అనే ఆప్షన్ ని మనం సెలెక్ట్ చేసుకోవాలి. ఇది సెలెక్ట్ చేసుకున్నాక ఇక్కడ SLDకి సంబంధించిన కంప్యూటర్ నేమ్ ఉంటుంది. ఆ కంప్యూటర్ నేమ్ ఇక్కడ ఎంటర్ చేయాలి. అలాగే SLDకి సంబంధించిన HTTP ఆర్ HTTPS పోర్ట్ నంబర్ అని ఉంటుంది, అది ఇక్కడ ఎంటర్ చేయాలి. అలాగే SLDకి సంబంధించిన యూజర్ నేమ్ ఉంటుంది, అది ఎంటర్ చేయాలి. ఆ యూజర్ యొక్క పాస్వర్డ్ ఇక్కడ ఎంటర్ చేస్తే ఈ సిస్టమ్ ని మనం సిస్టమ్ ల్యాండ్స్కేప్ డైరెక్టరీలోకి యాడ్ చేయొచ్చు. నేను యాడ్ చేయకూడదు అనుకుంటే నో SLD డెస్టినేషన్ సెలెక్ట్ చేసుకోవాలి. అంతే. ఇక్కడ మనం ఇన్స్టాలేషన్ తర్వాత కూడా మన సిస్టమ్ ని సిస్టమ్ ల్యాండ్స్కేప్ డైరెక్టరీలోకి మనం యాడ్ చేయవచ్చు. అందువల్ల ఇన్స్టాలేషన్ టైంలో ఇక్కడ ఫస్ట్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకుని మీరు యాడ్ చేసుకుంటే చేసుకోండి, లేదా సెకండ్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకుని ఇన్స్టాలేషన్ తర్వాత మీరు యాడ్ చేసుకోవచ్చు. సో నేను ఇన్స్టాలేషన్ తర్వాత యాడ్ చేసుకుంటాను. అందువల్ల ఇప్పుడు ఇక్కడ నేను నెక్స్ట్ క్లిక్ చేస్తున్నాను. సో ఇక్కడ ఏంటంటే మెసేజ్ ఇది SWPM ఏం చెప్తుందంటే, నేనైతే మెసేజ్ సర్వర్ యాక్సెస్ కంట్రోల్ లిస్ట్ క్రియేట్ చేయకూడదని సెలెక్ట్ చేసుకున్నానని SWPM మనకు చెప్తుంది. యాక్సెస్ కంట్రోల్ లిస్ట్ ACL మీరు క్రియేట్ చేసుకునే పని అయితే సెలెక్ట్ చేసుకోండి. నేనైతే సజెస్ట్ చేసేది నేనైతే క్రియేట్ చేయకూడదు అనుకుంటున్నాను. మీరేం చేయాలనుకుంటున్నారు? క్రియేట్ చేయాలనుకుంటున్నారా, క్రియేట్ చేయకూడదు అనుకుంటున్నారా అని మనల్ని SWPM అడుగుతుంది. సో ఇక్కడ క్లియర్ గా డీటెయిల్స్ కూడా ఇచ్చేసినది ఎందుకు క్రియేట్ చేయకూడదు అనేది. ఇదిగోండి, యాక్చువల్ గా మనకి ఎడిషనల్ అప్లికేషన్ సర్వర్ ఇన్స్టాన్స్ అని ఉంటుంది. ఇదిగోండి, ఇఫ్ యూ డిసైడ్ టు ఇన్స్టాల్ అన్ ఎడిషనల్ అప్లికేషన్ సర్వర్ ఇన్స్టాన్స్ లేటర్, అంటే ఫ్యూచర్ లో ఈ సిస్టమ్ కి మీరు ఎడిషనల్ అప్లికేషన్ సర్వర్ ఇన్స్టాన్స్ గానీ ఇన్స్టాల్ చెయ్యాలి అనుకుంటే మీరు యూ నీడ్ టు రిమూవ్ దిస్ ఫైల్ మాన్యువల్లీ. అంటే ఈ సిస్టమ్ లో మీరు ACL గాని క్రియేట్ చేస్తే ఫ్యూచర్ లో ఎడిషనల్ అప్లికేషన్ సర్వర్ ఇన్స్టాన్స్ కానీ మీరు ఇన్స్టాల్ చేయాలనుకుంటే ఎడిషనల్ అప్లికేషన్ సర్వర్ ఇన్స్టాన్స్ ఇన్స్టాల్ చేయకముందే మీరు మాన్యువల్ గా ఈ ACL ఉంది కదా, దీనికి సంబంధించిన ఫైల్స్ ని మీరు డిలీట్ చేసేయాలి. అదే ఇక్కడ రిమూవ్ దిస్ ఫైల్ మాన్యువల్లీ బిఫోర్ ద ఇన్స్టాలేషన్, అంటే ఎడిషనల్ అప్లికేషన్ సర్వర్ ఇన్స్టాన్స్ మీరు ఇన్స్టాల్ చేయకముందే ఈ ఫైల్ ని మీరు మాన్యువల్ గా రిమూవ్ చేయాలి. ఖచ్చితంగా కంపెనీలో ఏంటంటే ఎడిషనల్ అప్లికేషన్ సర్వర్ ఇన్స్టాన్సెస్ మెయింటైన్ చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ ప్రొడక్షన్ సిస్టమ్ కి 15 నుంచి 20 సిస్టమ్స్ వరకు మెయింటైన్ చేస్తారు కంపెనీలో ఎడిషనల్ అప్లికేషన్ సర్వర్ ఇన్స్టాన్స్. అందువల్ల మనం ఎప్పుడైతే ఎడిషనల్ అప్లికేషన్ సర్వర్ ఇన్స్టాన్స్ ఈ సిస్టమ్ లో ఇన్స్టాల్ చేయాలనుకుంటామో అప్పుడు ఈ ACL అనే ఫైల్ ని మనం రిమూవ్ చేయాలి. అందువల్ల SWPM ఏం సజెస్ట్ చేస్తుందంటే అసలు ఈ ACL ని క్రియేట్ చేయొద్దు అని చెప్తుంది. సో ఇప్పుడు ఇక్కడ మనం నెక్స్ట్ క్లిక్ చేయాలి. కంపెనీలో అయితే మీకు చెప్తారు క్రియేట్ చేయాలా క్రియేట్ చేయకూడదు అనేది, వాళ్ళ డెసిషన్ మీద మీరు చేయండి. ఇక్కడ నెక్స్ట్ క్లిక్ చేయాలి. ఇప్పుడు SWPM అడుగుతుంది. ఇప్పుడు ఏమంటే మెసేజ్ సర్వర్ లో యాక్చువల్ గా మనకి ఇన్స్టాలేషన్ కంప్లీట్ అయ్యాక మెసేజ్ సర్వర్ ACS ఇన్స్టాన్స్ మనకి ఇన్స్టాలేషన్ కంప్లీట్ అయ్యాక ACS ఇన్స్టాన్స్ లోపల మనకి మెసేజ్ సర్వర్ ఎంట్యూ సర్వర్ ఈ రెండే ఉంటాయి. దేని లోపల ACS ఇన్స్టాన్స్ లోపల ఇన్స్టాలేషన్ కంప్లీట్ అయ్యాక మనకి ఆ రెండు ఆప్షన్స్ ఉంటాయి. బై డిఫాల్ట్ గా ఈ రెండే అందుబాటులో ఉంటాయి. వీటిని ఏమని పిలుస్తాం? కాంపోనెంట్. మెసేజ్ సర్వర్ కాంపోనెంట్, ఎంట్యూ సర్వర్ కాంపోనెంట్, ఈ రెండు కాంపోనెంట్స్ మనకి అందుబాటులో ఉంటాయి ACS ఇన్స్టాన్స్ లోపల. కానీ ఇక్కడ ఏమని చెప్తున్నాడంటే ఎడిషనల్ కాంపోనెంట్స్ SWPM మనల్ని అడుగుతుంది, మీరు ACS ఇన్స్టాన్స్ లోపల ఎడిషనల్ కాంపోనెంట్స్ ఏమైనా ఇన్స్టాల్ చేసుకుంటారా అని అడుగుతుంది. SAP వెబ్ డిస్పాచర్ అనే ఒక కాంపోనెంట్, గేట్వే అనే ఇంకో కాంపోనెంట్ ఉంది. మీరు ఇక్కడ ఏ కాంపోనెంట్ అయితే సెలెక్ట్ చేసుకుంటే ఆ కాంపోనెంట్ ని నేను ఇన్స్టాల్ చేసి పెడతాను. ఎవరు? SWPM చెప్తుంది. మీరు ఇక్కడ ఏ కాంపోనెంట్ అయితే సెలెక్ట్ చేసుకుంటే ఆ కాంపోనెంట్ ని నేను ACS ఇన్స్టాన్స్ లోపల ఇన్స్టాల్ చేసి పెడతాను అని అడుగుతుంది. ఒకవేళ మీరు ఏ కాంపోనెంట్ సెలెక్ట్ చేసుకోకపోతే నేను ఆ రెండు కాంపోనెంట్ ని నేను ఇన్స్టాల్ చేయను.
ఒకవేళ మీరు 2 కాంపోనెంట్ సెలెక్ట్ చేసుకుంటే నేను ఏసిఎస్ ఇన్స్టాన్స్ లోపల ఈ 2 కాంపోనెంట్ ని ఇన్స్టాల్ చేసి పెడతాను. లేదు మీరు ఒకే ఒక కాంపోనెంట్ సెలెక్ట్ చేసుకుంటే మీరు ఇక్కడ ఏ కాంపోనెంట్ అయితే సెలెక్ట్ చేసుకున్నారో ఆ కాంపోనెంట్ ఒక్కటే నేను ఏసిఎస్ ఇన్స్టాన్స్ లోపల ఇన్స్టాల్ చేసి పెడతాను అని మనల్ని అడుగుతుంది. ఓకే, నేను ఇప్పుడు ఇక్కడ వెబ్ డిస్పాచర్ సెలెక్ట్ చేసుకున్నాను. ఇప్పుడు SWPM ఏం చేస్తుందంటే ఇన్స్టాలేషన్ టైంలో నాకు ఏసిఎస్ ఇన్స్టాన్స్ లోపల వెబ్ డిస్పాచర్ కూడా ఇన్స్టాల్ చేసి పెడతారు. అంటే నాకు ఇన్స్టాలేషన్ కంప్లీట్ అయ్యాక నాకు ఏసిఎస్ ఇన్స్టాన్స్ లోపల మెసేజ్ సర్వర్ ఎంక్యూ సర్వరే కాకుండా వెబ్ డిస్పాచర్ కూడా నాకు అందుబాటులో ఉంటుంది. సో ఇప్పుడు నేను ఇక్కడ నెక్స్ట్ క్లిక్ చేయాలి. సో ఇక్కడ HTTPS పోర్ట్ నంబర్ కాన్ఫిగర్ ఉంటుంది. సో ఇదేంటంటే ఇక్కడ క్లిక్ చేసి మనం ఇక్కడ పోర్ట్ నంబర్ కాన్ఫిగర్ చేయొచ్చు, కానీ ఇది మనం ఇన్స్టాలేషన్ తర్వాత చేసుకోవచ్చు. ఇప్పుడు మనం చేయాల్సిన అవసరం ఏం లేదు, ఇన్స్టాలేషన్ తర్వాత మనం చేసుకోవచ్చు ఇది. సో కరెక్ట్గా చెప్పాలంటే ఇక్కడ క్లిక్ చేస్తే HTTPS పోర్ట్ నంబర్ వచ్చి 21, 20 కాదు. అలాగే ఇక్కడ HTTP పోర్ట్ నంబరు అంటే ఇక్కడ గుర్తుపెట్టుకోండి, HTTP పోర్ట్ నంబర్ వచ్చి 80$. ఆ $$ ప్లేస్ లో మీ ప్రైమరీ అప్లికేషన్ సర్వర్ ఇన్స్టాన్స్ నంబర్ ఉండాలి. అలాగే HTTPS పోర్ట్ నంబర్ వచ్చి 443$. ఆ $$ ప్లేస్ లో మీ యొక్క ప్రైమరీ అప్లికేషన్ సర్వర్ ఇన్స్టాన్స్ నంబర్ ఉండాలి. అంటే నా సిస్టమ్ యొక్క ప్రైమరీ అప్లికేషన్ సర్వర్ ఇన్స్టాన్స్ నంబర్ 21, 8021, 44321. ఇదిగోండి ఈ పోర్ట్ నంబర్ మీరు గుర్తుపెట్టుకోండి. ఇక $$ అంటారు లేదా NN అంటారు, ఏదైనా ఒకటి, ఇక్కడ ఏదైనా పెట్టుకోండి మీరు, $, NN ఏదైనా ఇష్టం. సో నేను అదే ఇదిగోండి HTTPS పోర్ట్ నంబర్ వచ్చి 44321 నా ప్రైమరీ అప్లికేషన్ సర్వర్ ఇన్స్టాన్స్ నంబర్. HTTP పోర్ట్ నంబర్ వచ్చి 8021 నా ప్రైమరీ అప్లికేషన్ సర్వర్ ఇన్స్టాన్స్ నంబర్. సో ఇప్పుడు ఇక్కడ మనం నెక్స్ట్ క్లిక్ చేయాలి. సో ఇప్పుడు ఇక్కడ మనం నెక్స్ట్ క్లిక్ చేయాలి. ఈ కీ ఐడి కీ వాల్యూని డ్రాగ్ చేసి మొత్తాన్ని Ctrl+C కాపీ చేసుకొని ఈ కీ ఐడి కీ వాల్యూని మనము ఇక్కడ కాపీ చేసి పెట్టేసుకోవాలి. బ్యాకప్ చేసి పెట్టుకుని ఓకే క్లిక్ చేసేది. ఇప్పుడు ఇది వెరీ ఇంపార్టెంట్ పేజ్, చాలా చాలా ఇంపార్టెంట్ పేజ్. మీకు ఇక్కడ ఏం చెప్తున్నాడు, క్లయింట్ గురించి చెప్తున్నాడు. మీరు ఫస్ట్ తెలుసుకోవాలి, క్లయింట్ అనేది 3 డిజిట్ నంబరు. మనకి క్లయింట్ 000 నుంచి 999 వరకు అందుబాటులో ఉంటాయి. అంటే మనకి 100 క్లయింట్స్ అందుబాటులో ఉంటాయి. ఇక్కడ ఏం చెప్తున్నాడంటే మీకు ఇన్స్టాలేషన్ కంప్లీట్ అయ్యాక క్లయింట్ 000 అందుబాటులో ఉంటుంది అంటున్నాడు. క్లయింట్ 000లో మీకు యూజర్ DDIC SAP స్టార్ అందుబాటులో ఉంటుంది అంటున్నాడు. అంటే మనకి క్లయింట్ 000 యూజర్ DDIC పాస్వర్డ్ మన మాస్టర్ పాస్వర్డ్ final_2345 ఇవి అందుబాటులో ఉంటాయి అంటున్నాడు. అలాగే ఇక్కడ యూజర్ SAP స్టార్ ఈ క్రెడెన్షియల్స్ అందుబాటులో ఉంటాయి అంటున్నాడు. ఇక్కడ ఏం చెప్తున్నాడంటే మీరు DDIC యూజర్ కి మాస్టర్ పాస్వర్డ్ కాకుండా వేరే పాస్వర్డ్ సెట్ చేసుకోవాలనుకుంటే సెలెక్ట్ చేసుకుని 000 క్లయింట్ లో DDIC యూజర్ కి మీరు వేరే పాస్వర్డ్ ఇవ్వచ్చు. అలాగే 000 క్లయింట్ కే కాకుండా SAP స్టార్ యూజర్ కి 000 క్లయింట్ లో SAP స్టార్ యూజర్ కూడా మీరు వేరే పాస్వర్డ్ సెట్ చేసుకోవాలంటే సెలెక్ట్ చేసుకుని వేరే పాస్వర్డ్ ఇవ్వండి అంటున్నాడు. అలాగే 000 క్లయింటే కాకుండా 001 క్లయింట్ కూడా అందుబాటులో ఉంటుంది. దాని లోపల కూడా 2 యూజర్స్ ఉంటాయని చెప్తున్నాడు. అంటే ఇక్కడ మనకి ఇంకో క్లయింట్ కూడా మనకు అందుబాటులో ఉంది.
ఇన్స్టాలేషన్ తర్వాత అంటే ఎస్ఏపి సిస్టమ్ లోకి లాగిన్ అవ్వడానికి మనము ఈ క్రెడెన్షియల్స్ యూజ్ చేయాలి. ఇన్స్టాలేషన్ తర్వాత మనం ఎస్ఏపి సిస్టమ్ లోకి లాగిన్ అవ్వడానికి మనం ఈ క్రెడెన్షియల్స్ యూజ్ చేసుకోవచ్చు. సో SWPM చెప్తుంది మీకు ఇన్స్టాలేషన్ తర్వాత మీరు ఎస్ఏపి సిస్టమ్ లోకి లాగిన్ అవ్వడానికి ఈ క్రెడెన్షియల్స్ మీకు అందుబాటులో ఉన్నాయి, ఇవి యూజ్ చేసుకుని మీరు ఎస్ఏపి సిస్టమ్ లోకి లాగిన్ అవ్వచ్చు అని చెప్తుంది. నోట్ చేసుకున్నాము ఆ ఇన్ఫర్మేషన్. నెక్స్ట్ క్లిక్ చేయాలి. ఇంకా డిఫైన్ పారామీటర్స్ లోనే ఉన్నాం. ఇంకొక పేజ్ ఇంకొక 2 పేజెస్ ఓపెన్ అవుతాయి డిఫైన్ పారామీటర్స్. ఇదిగోండి ఇక్కడ నెక్స్ట్ క్లిక్ చేయాలి. ఇంకొక లాస్ట్ పేజ్ వస్తుంది ఇప్పుడు డిఫైన్ పారామీటర్స్. ఓకే, అయిపోయింది. డిఫైన్ పారామీటర్స్ అయిపోయింది. రివ్యూ పారామీటర్ అంటే ఒకే ఒక స్క్రీన్ మనకి, దానే పారామీటర్ సమ్మరీ స్క్రీన్ అంటారు. ఇక్కడ ఏంటంటే మనకి ఫస్ట్ పేజ్ టిపికల్ కస్టమ్ ఓపెన్ అయింది కదా, ఆ పేజ్ నుంచి మనకి ఏ పేజెస్ ఓపెన్ అయ్యో ప్రతి పేజ్ ఇక్కడ చూపిస్తుంది. ఏమైనా చేంజ్ చేసుకోవాలా, ఏమైనా చేంజెస్ ఉంటే చేంజ్ చేసుకోమంటది. చేంజెస్ ఏం లేదంటే నెక్స్ట్ క్లిక్ చేసేది. ఇక్కడ చేంజెస్ ఏం లేదు, నెక్స్ట్ క్లిక్ చేయాలి. ఇప్పుడు ఎగ్జిక్యూటివ్ సర్వీస్ ఇది 0 to 100% రన్ అవుతుంది. ఎగ్జిక్యూటివ్ సర్వీస్ మనకి 0 నుంచి 100% వరకు రన్ అవుతుంది. ఇది రన్ అయ్యేటప్పుడు ఇదిగోండి ఇక్కడ మనం టాస్క్ లిస్ట్ అనేది క్లిక్ చేసి ఏ టాస్క్ రన్ అవుతుంది, ఇదిగోండి ఎగ్జిక్యూటివ్ సర్వీస్ లో ఇప్పుడు ఈ టాస్క్ రన్ అవుతుంది. ఇలాగ గ్రీన్ ఐకాన్ ఉండే టాస్క్ కంప్లీట్ అయిపోయింది. ఎగ్జిక్యూటివ్ సర్వీస్ లో ఈ టాస్క్ అయిపోయింది, ఈ టాస్క్ అయిపోయింది, ఈ టాస్క్ అయిపోయింది, ఈ టాస్క్ రన్ అవుతుంది అని చెప్తుంది. అలాగే మనము డైరెక్ట్ గా లాగ్ ఫైల్స్ క్లిక్ చేసి ఇదిగోండి లాగ్ ఫైల్ కూడా మనం యాక్సెస్ అవ్వచ్చు. అంటే ఇది బ్రౌజర్ ఇన్స్టాలేషన్ జరిగేటప్పుడు మనం డైరెక్ట్ గా లాగ్ ఫైల్స్ క్లిక్ చేసి లాగ్ ఫైల్స్ ని యాక్సెస్ అవ్వచ్చు. అలాగే టాస్క్ లిస్ట్ క్లిక్ చేసి ఏ టాస్క్ రన్ అవుతుంది అనేది కూడా మనం చెక్ చేసుకోవచ్చు. ఈ 0 to 100% ఇన్స్టాలేషన్ జరిగేటప్పుడు ఏంటంటే మన సిస్టమ్ రీస్టార్ట్ కానీ షట్ డౌన్ కానీ చేయకూడదు. అలా చేస్తే మనకి సక్సెస్ఫుల్ ఇన్స్టాలేషన్ అనేది రాదు. సో ఇది కంప్లీట్ అయ్యేదాకా మనం సిస్టమ్ రీస్టార్ట్ షట్ డౌన్ చేయకూడదు. ఎంతసేపు తీసుకుంటుంది ఇన్స్టాలేషన్ కంప్లీటెడ్ అంటే నా సిస్టమ్ లో ఒక 1 అవర్. అంటే మన సిస్టమ్ యొక్క హార్డ్వేర్, మన ర్యామ్, డేటాబేస్, ప్రాసెస్ వీటిని బట్టి అది ఎంతసేపు ఇన్స్టాలేషన్ అవ్వాలనేది తీసుకుంటుంది. మన సిస్టమ్ యొక్క హార్డ్వేర్ బట్టి ఇన్స్టాలేషన్ అనేది టైం పడుతుంది. కొన్ని మంది సిస్టమ్ లో 3 అవర్స్ అవుతుంది, కొన్ని మంది సిస్టమ్ లో 7 అవర్స్. అది మీ యొక్క ల్యాప్టాప్ ప్రాసెసర్ i3, i5, i7 అలాగే ప్రాసెసర్ బట్టి ర్యామ్ బట్టి కూడా టైం తీసుకుంటుంది. మనం ఇక్కడ వెయిట్ చేయాలి. ఇన్స్టాలేషన్ కంప్లీట్ అయ్యేదాకా వెయిట్ చేయాలి. మనకి ఎప్పుడైతే 100% కంప్లీట్ అవుతుందో మనకి సక్సెస్ మెసేజ్ వస్తుంది. ఎప్పుడైతే ఎగ్జిక్యూటివ్ సర్వీస్ అయిపోయి సర్వీస్ కంప్లీటెడ్ 100% సక్సెస్ మెసేజ్ వస్తుందో అప్పుడు మనకి ఇన్స్టాలేషన్ కంప్లీట్ అయినా. సక్సెస్ మెసేజ్ వస్తే ఇన్స్టాలేషన్ కంప్లీట్ అయింది. సో అది మనం ఇక్కడైతే వెయిట్ చేయాలి. సో ఫైనల్ గా మనకి ఇన్స్టాలేషన్ కంప్లీట్ అయిపోయింది. సక్సెస్ మెసేజ్ వచ్చింది. ఓకే క్లిక్ చేయాలి. ఫీడ్బ్యాక్ ఏమి ఇవ్వాల్సిన అవసరం లేదు. క్లోజ్ క్లిక్ చేయాలి.
ఎగ్జిస్ట్ క్లిక్ చేయాలి, క్లోజ్ చేసేయాలి బ్రౌజర్. సో సక్సెస్ఫుల్ గా మనం ఇన్స్టాలేషన్ అనేది కంప్లీట్ చేసేసుకున్నాం. ఈ విధంగా మనము ఇన్స్టాలేషన్ అనేది చేయాలి.